హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నవమోధ్యాయంలో 12వ శ్లోకం. ఇందులో భగవానుడు ఆశ పడొచ్చు కానీ ఎక్కువగా మోహం చేత ఆశ అంటే ఎక్కువగా ఆశలు కలిగి ఉండడం, ఉన్నదాంతో తృప్తి పడాలి. ఆశలు ఎక్కువగా ఉంటే అది మొదటికే మోసం వస్తుంది, ఒక్కోసారి ప్రాణాల మీద కూడా వస్తుంది అని ఆ శ్లోకంలో చెప్పారు. 12వ శ్లోకంలో దానికి ఒక స్టోరీ కూడా చెప్పుకుందాం. చిన్న స్టోరీ వినండి. మోగాశ మోగ కర్మాణః మోగ జ్ఞాన విచేతసః. మోగాశ మోగ కర్మాణః మోగ జ్ఞాన విచేతసః. రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయిస్తారు. అంటే ఎటువంటి దానికి ఆశ్రయిస్తారు? రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములంటే అతి ప్రేమ, మన శరీరం మీద అతి ప్రేమ, మన మీద మనకే ఎక్కువ ప్రేమ వచ్చేసి ఇక అందరినీ కూడా ఇచ్చేయాలి, అందరిది లాగేసుకోవాలి అన్న ఆశలు అనమాట. అది ఎక్కువగా మోహిని ప్రభావం చేత ఆశలు. అంటే అతి ప్రేమ పనికిరాదు. అతి ప్రేమ ఉంటే తర్వాత అలాంటి వాళ్ళు మనకి దక్కకపోతే అందులోనే ఉండిపోతాం, దురాశతో ఉండిపోతాము. దక్కితేనేమో బాగానే ఉంటాము, దక్కకపోతే ఆశ ఎక్కువైపోతుంది. ఇక ఎదుటి వాళ్ళని చూసి ఓరలేమన్నమాట. నేను కష్టపడుతున్నాను, వాళ్ళు సుఖపడుతున్నారని చెప్పి అది ఎక్కువైపోద్ది, కోపం కూడా వచ్చేస్తుంది. దీనివల్ల నష్టం ఏంటంటే చాలా నష్టం ఉంటుంది, ప్రాణాల మీద కూడా వస్తుంది. ఒక కథలో ఒక మొసలి పూలు అనమాట, మీకు తెలిసిన కథ అయి ఉంటుంది. బంగారు కంకణం, రత్నాలు పొదిగిన బంగారు కంకణం పట్టుకుని కూర్చుంది. అది ఎక్కడో ఒక మనిషిని తింటే దొరికింది దానికి. ఇప్పుడు అది ముసలిదైపోయి ఏమి వేటాడే శక్తి లేదు. అలా చెరువు ఒడ్డున కూర్చుంది. దాని పళ్ళు కూడా చాలా పోయినాయి అనమాట. ఎవరైనా రాకపోతారా ఈ దారిలో, వాళ్ళని తిందాము అని కూర్చుంది. ఈలోగా అటు నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు. బ్రాహ్మణుని మనం ఎంత ఇదిగానో పూజించాలి. అటువంటి బ్రాహ్మణుని కూడా ఇది ఏం చేసిందంటే పిలిచింది. ఇదిగో నేను కంకణం ఇస్తాను, బంగారు కంకణం తీసుకుందువు కానీ రా అంటే అతను ఏమనుకున్నాడు, అమ్మో పులి చంపేస్తుంది దగ్గరకు వస్తే అని అనుకుని నేను రాను అంటాడు. నేను నిన్నేమీ చెయ్యను, చూడు నేను ఎలా ఉన్నానో, బక్క చిక్కి అసలు తిండి లేక ముసల్దాన్ని అయిపోయి నోట్లో పళ్ళు కూడా లేవు, ఏమి నవ్వులుతాను, ఎవరిని ఏం తింటాను, ఇప్పుడు నేను మంచి పనులు చేద్దాం అనుకున్నాను, ఈ క్షణమో నెక్స్ట్ క్షణమో చనిపోయేటట్టున్నాను, ఇప్పుడు నేను నీకు ఇది ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు, ఎవరికన్నా ఇద్దాం అనుకుంటే రా అని చెప్పి అంది. సరే ఏంటి ఇలా చెప్తుందని చూస్తే పరీక్షగా అది ముసల్దానిలా కనపడుతుంది. సర్లే వస్తానులే అంటాడు. వచ్చే ముందు ఆ చెరువులో దిగి స్నానం చేసిరా, శుభ్రంగా చేసిరా అంటే బ్రాహ్మణుడు మరి ఏదైనా తిన్నప్పుడు స్నానం చేస్తాడు కదా, అలాగే అని చెప్పి మడిగట్టుకున్నట్టుగా అవన్నీ చేస్తాడు. వెళ్ళాడు చెరువులోకి. వెళ్ళి స్నానం చేసి ఒక 4 అడుగులు ఇలా వేసాడో లేదో చెరువులోంచి వెంటనే దూకేసి ఆ బ్రాహ్మణుని తినేసింది. మళ్ళీ ఆ కంకణం పట్టుకుని అక్కడ కూర్చుంది. మళ్ళీ ఇంకెవరైనా రాకపోతారా, మళ్ళీ నాకు ఆకలేసినప్పుడు తినకపోతానా అని. ఇంకా దాని స్వభావాన్ని మనం మార్చలేము. అలాగే మనుషుల్లో ఉన్న అత్యాస స్వభావాన్ని కూడా మనం మార్చలేం, చాలామందిని మార్చలేం. ఇప్పుడు ఒకటి దొరికింది అనుకోండి, ఇంకొకటి కావాలి అలాగా వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎక్కువగా శ్రమిస్తూనే ఉంటారు. సరిగ్గా వేళకి తినరు, వేళకి పడుకోరు, ఎప్పుడు సంపాదిస్తూనే ఉంటారు. చివరికి వెళ్ళేటప్పుడు ఒక పైసా పట్టుకుపోలేం. అసలు మన ఒంటి మీద బట్ట మనమే పట్టుకెళ్ళలేం, మనతో ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళం. తర్వాత వాళ్ళు ఏమవుతారో కూడా మనకు అనవసరం. అందరితో చక్కగా ఉంటాం, ఎన్నో సంపాదించుకుంటాం. మరి ఆ బంధాలు ఏమైపోతాయి, ఈ ఆస్తులు ఏమైపోతాయి, మన వస్తువులు ఏమైపోతాయి? ఎందుకు ఈ ఆశ, ఎందుకు ఈ అత్యాశ? ఉన్నంతకాలం చక్కగా హాయిగా మరి మన వెనకాల ఉన్న వాళ్ళకు కొంచెం ఉంచి, అత్యాశ లేకుండా అందరితో చక్కగా ఉండి మంచిగా ఉండడమే మనకు కావాలి. అప్పుడే వాళ్ళలో ఆ స్వభావం ఉండదు. అది భగవానుడు చెప్పిన శ్లోకంలో మనం మనకు తగ్గట్టుగా అన్వయించుకోవాలి.
హరే కృష్ణ.